హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మినప సున్నుండలు చేస్తున్నానండి. మినపప్పుతో సున్నుండలు కావాల్సింది మినపప్పు, పొట్టున్న పప్పు తీసుకోండి. పొట్టున్నది సాయిపప్పు వద్దండి. ఈ పొట్టున్న పప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. శక్తి ఎక్కువ ఉంటుంది పొట్టున్న పప్పుకి. సాయిపప్పు వాడొద్దు మీరు ఎప్పుడు. పొట్టున్న పప్పునే తీసుకోండి. నెయ్యి కాయాలండి. బెల్లం మీకు తగినంత ఎక్కువ కావాలితే ఎక్కువ, తక్కువ. కొంచెం బియ్యం వేయాలండి. బియ్యం వేయటం వల్ల సున్నుండలో కొంచెం మెత్తగా వస్తాయి. ఎందుకంటే బియ్యం వేయకుండా డైరెక్ట్గా ఈ మినపప్పు వాడితే జిగురుగా ఉంటుందండి, తినలేము. అందుకే కొంచెం బియ్యం వేసి వేపాలి. వీటిని రోస్ట్ చేయాలి. మినపప్పుని బియ్యాన్ని రోస్ట్ చేయాలి. హోమ్ ఫుడ్ అండి, చక్కగా ఇలా చేసుకొని తినాలండి. పాతకాలమే చేసుకొని తినాలి. ఇప్పుడు కొత్త కాదు. ఇప్పుడు కొత్త జంక్ ఫుడ్స్, బర్గర్, స్పేగలు, మసాలా బిర్యానీలు వాడటం వల్ల అసిడిటీ వస్తుంది. షుగర్, బీపీలు, స్టమక్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అందుకే పాతనాటియే తినండి. బెల్లం కూడా ఐరన్ చాలా మంచిది. బెల్లంతో టీ కాసుకోవచ్చు, లేకపోతే ఇలా తినవచ్చు. ఏట్లో అన్నం వండుకొని తినవచ్చు. అన్నీ మంచివేనండి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. బర్గర్లు, పిజ్జాలు ఏమి తినొద్దు. ఇలా పాతకాలం నాటి వంటలే తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం ఉన్నప్పుడే చూసుకోవాలి. అయినా ఇలా వేపుకోవాలండి. మినపప్పును బియ్యం కలిపి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేది. బాగా వేపితే చేదు వస్తుంది, నలుపు వస్తుంది. అమ్మమ్మ వాళ్ళు ఎందుకని అలా ఆరోగ్యంగా ఉన్నారండి? ఇలాంటివి తినటం వల్లే. ఇలాంటి ఉక్కు పదార్థం ఇనుము ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఇవి సున్నుండలు ఉక్కుతో సమానం, ఇనుపదానితో సమానం. మరి అమ్మమ్మ వాళ్ళు పొద్దున్న లేచి పొలం పనులు, మా అమ్మమ్మ వాళ్ళు పొద్దున్న లేచి పొలం పనులకి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకొని అన్నీ చేసి అలసట ఉండేది కాదు. ఎందుకని? ఇలాంటి ఫుడ్ వాడబట్టే. అందుకే మనం కూడా తినాలి. ఇవి అంతరించిపోతున్నాయి. అంతరించకుండా మనం కూడా పిల్లలకు నేర్పిస్తే అంతరించదు. పాతనాటి ఫుడ్డే వాడాలి. ఇప్పుడు కాదు, అప్పుడు నేను ఎక్కువ పాతనాటియే తింటానండి. పులుసు కూరలు అవి ఎక్కువ, ఎగురులు, ఫ్రైలు తిన్నాను. అందుకే నేను యాక్టివ్గా ఉంటాను. నా గొప్ప అని కాదు, అది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మనం తినే ఆహారం బట్టి ఉంటుంది. ఏదైనా మనం తినే ఆహారం బట్టే. నాకు టైం అండి 2 days లేట్ అయిన పీరియడ్స్ ప్రతి నెల వస్తాయి. నా గొప్ప కాదు అది. నేను ప్రతి ఒక్క ఆడవారికి చెప్పేది ఏంటంటే, నామోషిగా ఫీల్ అవ్వద్దు. కొంతమంది 3 నెలలకు 4 నెలలకు అవుతుంది బ్లీడింగు, డేట్లు వస్తున్నాయి అంటున్నారు. అది మనం తినే ఆహారం బట్టండి. ఇలా తినండి. ప్రతి నెల మీకు రాకపోతే నన్ను అడగండి. నాకు మటుకు ప్రతి నెల కన్ఫామ్గా వస్తుందండి. ఏ నెల కూడా ఆగదు. అది దేవుడిచ్చిన గొప్ప వరం. మనిషి యాక్టివ్గా ఉండాలంటే ప్రతి నెల డేట్లు రావాలి. తినే ఆహారం బట్టే ఉంటుందండి. మనం తినే ఆహారం మన ఒంటికి పడితేనే మన బ్లడ్ పలచబడి ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ ఎందుకు వస్తాయి అనుకుంటారు? బ్లడ్ పలచబడితేనే వస్తుంది. బ్లడ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పీరియడ్స్ టయానికి రావు. తినే ఆహారం బట్టి ఉంటుంది. తిన్నాక మళ్ళీ మనం మందకిచ్చకుండా వాకింగ్లు చేయాలి. ఏదో పని చేసుకుంటూ ఉండాలి. అలా కూర్చుంటే కూడా బాడీ వీటిని తట్టుకోదండి. బాడీలో శక్తి తగ్గిపోద్ది. అందుకే మనుషులు కొంతమంది ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా వీక్నెస్గా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారు. తినే ఆహారం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మాకు డబ్బు ఉందిగా మేము పని మనిషిని పెట్టుకుంటాం. వాషింగ్ మిషన్లు ఒకటి వచ్చేసినాయండి. మా మిషన్లు వేసేస్తున్నారు, అలా కూర్చుండిపోతున్నారు. ఇంకా మన బాడీ ఎప్పుడు కదిలిద్దండి? కదలాలి కదా. కదలకుండా కూర్చున్న కాడ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మిషన్ అయినా మనం, ఇప్పుడు నా టైలరింగ్ మిషన్ ఉంటుంది, అది కుడితేనే కదిలిద్ది. కుట్టకుండా ఎలా అవుద్ది? గట్టి పడిపోద్ది. మనిషి శరీరం కూడా అంతే. ఈ వాషింగ్ మిషన్లు వచ్చేసినాయి, ఆ ఇల్లు కడిగే మిషన్లు వచ్చేసినాయి, అవి వచ్చినాయి. మనిషికి
సుఖపడిపోతున్నారండి. కష్టపడాలి మనం ఇంటికాడే కదా ఉండేది, మనం ఏమైనా జాబులకి వెళ్తలేదుగా. కొన్ని ఎంప్లాయీస్ అనుకోమ్మా టైం లేదా అంటుంది. ఎంప్లాయీస్ అని పర్లేదు, 3 రోజులకి ఒకసారి ఉతుక్కోవచ్చు, తప్పేంది, మన బట్టలే కదా. పని మనుషులు నెలలు పెట్టుకోకుండా మన పని మనమే చేసుకోవాలి. మనం ముగ్గు వేసుకోవాలి, నీళ్ళు జిమ్ముకోవాలి, కుండలు తోముకోవాలి. ఇప్పుడు ఏంటి, ఎవరికి ఏం పని ఉంటుంది, వంట ఒకటి అదైనా వండితే వండుతున్నారు, లేకపోతే హోటల్ నుంచి తెచ్చుకుంటున్నారు. అలా సుఖపడిపోబట్టే రోగాలు కూడా ఎక్కువైపోతున్నాయి. సుఖపడకూడదు, కష్టపడాలి. కొంచెం ఒక 50 అబోవ్ దాటినాక సుఖపడాలి. ఇప్పుడే సుఖపడితే అలాగా, ఒక 55 అబోవ్ దాటినాక సుఖపడాలి. నేతి సున్నుండలండి, నెయ్యి, బెల్లం అన్నీ న్యాచురల్. నేతి సున్నుండలు, ఉక్కు, బలమైన ఆహారం, పోషకాలు ఎన్నో. వాషింగ్ మిషన్ కొనాలంటే మేము కొంటామండి, కొనలేక కాదు. ప్రతిదీ ఈఎంఐల మీద చేస్తున్నారు. ఇదివరకు ఇట్లా క్యాష్తో కొనే పని లేదు కదా, నెల కట్టుకోవచ్చు. కానీ అది మనకు ఉపయోగపడదండి. ఎందుకంటే దేవుడు 2 చేతులు ఇచ్చాడు, ఆరోగ్యంగానే ఉన్నాం. అవి ఎవరు వాడతారు, చేతులు లేని వాళ్ళు వాడతారు, చేతులు ఉన్న వాళ్ళు వాడరు. వాషింగ్ మిషన్ చేతులు లేని వాళ్ళు ఉంటారు చూడు, చేతులకి ఏమన్నా నరాలు వీక్నెస్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు వాషింగ్ మిషన్లు వాడతారు. అన్నీ ఉన్నవాళ్ళు వాడరండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి, బాగా కాదు. బాగా అయితే చేదు వస్తుంది. కొంచెం పిండి మిక్సీకి వేసుకున్నానండి. ఇదివరకు అంటే మా అమ్మమ్మ వాళ్ళకి తిరగళ్ళు ఉండేవి కాబట్టి చేసేవాళ్ళు. బెల్లం ఇలా మెత్తగా చేసుకోవాలి, లేకపోతే గట్టిగా ఉంటుంది, మెత్తగా చేసుకోవాలి. నెయ్యి కాసాను, నేతి సున్నుండలండి. నెయ్యి మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి, అది మీ ఇష్టం. పిండిలో ఇలా కలుపుకోవాలి. బెల్లం సున్నుండలు రెడీ అండి. నేతి బెల్లం సున్నుండలు, నెయ్యి బెల్లం సున్నుండలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పప్పు ఉన్నదైతే చూడండి ఎంత బాగుందో. పొట్టున్న పప్పే తీసుకోవాలి.